వక్ఫ్ చట్ట సవరణ 2025 ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసిన ఈ సవరణలు ఇప్పుడు రాజ్యాంగ భద్రతపైన సందేహాలు రేపుతున్నాయి. తాజాగా ఈ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతరంగా స్టే విధించింది. పలు రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లలో సవరణలు మౌలిక హక్కులను విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇక సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కొన్ని నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్లపై స్టే విధించినట్లు సిజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు. సెక్షన్ 3R ప్రకారం ఆస్తిని వక్ఫ్కు దానం చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధనను నిలిపివేయబడింది. ఇక ఎందుకంటే దీని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. సెక్షన్ 2C ప్రకారం నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలిపివేయబడింది. ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరు. సెక్షన్ 3C ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్కు ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకం. అధికారులు తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేశ వక్ఫ్ చట్టం 2025 లో కీలక ప్రొవిజన్ ను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే తన ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందని దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్న నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమలు ఉండదని చెప్పడం జరిగింది. అదే సమయంలో వక్ఫ్ చట్టం మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రమే కొంత రక్షణ అవసరం అని చెప్పి వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజార్టీలో ఉండాలని చెప్పి కూడా కోర్టు పేర్కొంది. బోర్డు లేదా కౌన్సిల్ అత్యధికంగా 3 లేదా 4 ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ముస్లిమే ఉండడం మంచిదని కూడా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి దాదాపు 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకునేందుకే అని వీటిలో ఆరోపించడం జరిగింది. ఇక కేంద్రం మాత్రం పబ్లిక్ ప్రైవేట్ ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ ఇస్తుందని చెప్పి వాళ్ళు వాదించడం జరిగింది. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంట్ ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకు చేరింది. ముఖ్యంగా కోట్ల వక్ఫ్ ఆస్తిని కూడా గుర్తించినవి వక్ఫులు వ్యక్తులు కూడా డీడ్లు ఆధారంగా వక్ఫ్ అయిన ఆస్తుల నోటిఫికై అధికారులతో ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంలోనే వక్ఫ్ చట్ట సవరణ 2025పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లపై సుప్రీంకోర్టు కూడా మధ్యంతరంగా స్టే విధించింది. వక్ఫ్ చట్ట సవరణ 2025 ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసిన ఈ సవరణలు ఇప్పుడు రాజ్యాంగ భద్రతపై సందేహాలు కూడా రేపుతున్నాయి. తాజాగా ఈ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతరంగా స్టే విధించడం, పలు రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లపై సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధమని చెప్పి కూడా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీం కోర్టు వక్ఫ్ సవరణ చట్టంతో పాటు కొన్ని నిబంధనలను అమలుతో తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. ఈ చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని చెప్పి కూడా, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్లపై స్టే విధించినట్లు సిజేఐ బిఆర్ గవాయ్ కూడా తెలపడం జరిగింది. సెక్షన్ 3R ఆస్తిని వక్ఫ్ దానం చేయాలంటే కనీసం 5 సంవత్సరాల ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధన నిలిపివేయబడింది. ఎందుకంటే దీన్ని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం కూడా జరిగే అవకాశం ఉంది. సెక్షన్ 2C నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన కూడా నిలిపివేయబడింది. ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వహణ అధికారి తీర్పు ఇవ్వలేరు. సెక్షన్ 3C రెవెన్యూ రికార్డులో మార్పులు చేసే అధికారం కలెక్టర్ కూడా ఇవ్వడం అధికార విభజన వ్యతిరేకం. అధికారుల తుది నివేదిక వచ్చే వరకు కూడా ఆస్తి హక్కుల ప్రభావితం కావని చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డులో 4 కంటే ఎక్కువ మంది ముస్లింలు కానీ సభ్యులు ఉండకూడదు. రాష్ట్ర స్థాయిలో 3 కంటే ఎక్కువ ఉండరాదు. వక్ఫ్ బోర్డు ఎక్స్
అఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందిన వారే ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్లిం సమాజానికి చెందిన వారే ఉండాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించింది. ముస్లిం కాని వ్యక్తికి సీఈఓగా నియమించే సవరణ మాత్రం నిలిపివేయలేదు. తుది తీర్పు వచ్చే వరకు వక్ఫ్ ఆస్తుల హక్కుల స్వాధీనం ప్రభావితం కావాలని కూడా చెప్పడం జరిగింది. 1923 నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారం లేవని సిజేఐ బిఆర్ గవాయి కూడా తెలపడం జరిగింది. చట్టం రాజ్యాంగబద్ధమే, అనుమానాన్ని ఎల్లప్పుడూ ముందు ఉంచుతామని చెప్పి కూడా అత్యంత అరుదైన సందర్భాల్లో అమలు నిలిపేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 మొత్తం చెల్లుబాటు అవుతుంది. కానీ సెక్షన్ 3R, 2C, 3C వంటి వివాదాస్పద నిబంధనలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నియమాలను రూపొందించే వరకు అమల్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిద్. మేడ్చల్ జిల్లా కోంపల్లి మున్సిపల్ పరిధిలో భారీ వర్షాలు కురవడంతో జయబేరి పార్క్, పియర్సన్ స్కూల్ నీట మునిగాయి. రోడ్లు జలమయమై పలు అపార్ట్మెంట్లు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు వెళ్లే నాలాలు కబ్జా కావడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తూ అధికారులు, రాజకీయ నాయకులు మొక్కుబడికే పర్యటిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సమీపంలో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ వెళ్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను బస్సు నుంచి దింపడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక స్థానికులు సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బస్సు డ్రైవర్ తెలిపారు. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.